శ్రీకృష్ణుని చేరే మార్గం. పరమపూజ్య శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. అధ్యాయం 4, 12వ భాగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. వివిధ ధర్మాలను విడిచి నన్ను శరణు పొందు, అన్ని పాప ఫలితాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను, భయపడకు. మనం భగవంతుని పాదాలపై వ్రాలిన వెంటనే ఆయన రక్షణలోకి వస్తాము. ఆ క్షణం నుంచి మనకిక భయం అంటూ ఉండదు. బిడ్డలు తల్లిదండ్రుల రక్షణలో ఉన్నప్పుడు తమకు హాని జరగకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు. పిల్లలు నిర్భయంగా ఉంటారు. మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి భయమే ఉండదని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. శ్రీకృష్ణునికి శరణాగతులం కావడం ఎంతో తేలికైనప్పటికీ మనం ఎందుకలా చేయడం లేదు? అలా చేయకపోగా దేవాదిదేవుని ఉనికిని మనలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి, విజ్ఞాన శాస్త్రం నిజమైనవి, భగవంతుడు అబద్ధం అంటున్నారు. జ్ఞానాభివృద్ధికి, నాగరికత అభివృద్ధికి అర్థం మానవులు మరింత పిచ్చివారైపోవడమా? ఈ వ్యాధి తగ్గడానికి బదులు మరింత ముదిరిపోతోంది. మనుష్యులు దేవాదిదేవుణ్ణి లెక్క చేయడం లేదు, ప్రకృతినే లెక్క చేస్తున్నారు. అందుచేతనే ప్రకృతి వారిని 3 విధాలైన దుఃఖాలతో బాధిస్తుంది. ప్రతిదినం 24 గంటలు మనం ప్రకృతి చేత ఇలా తన్నులు తింటూనే ఉన్నాము. కానీ ఈ తన్నులు తినడం మనకు ఎంతగా అలవాటయ్యిందంటే అది మనకు హాయిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో సాధారణ విషయంలాగా కనిపిస్తుంది. మనం నేర్చుకుంటున్న విద్యను చూసుకొని మనం గర్వపడుతున్నాం. పైగా భౌతిక ప్రకృతితో మమ్ములను తన్నుతున్నందుకు నీకు కృతజ్ఞులం, దయచేసి నిత్యం ఇలానే తన్నుతూనే ఉండు అంటున్నాం. ఇలాంటి భ్రమలు పడి ప్రకృతిని జయించాలని అనుకుంటున్నాం. అంతేకాని ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాలతో ప్రకృతి మనలను బాధిస్తూ ఉంది కదా. ఈ సమస్యలను మనం పరిష్కరించుకున్నామా? వీటిని పరిష్కరించకపోతే జ్ఞానంలోనూ నాగరికతలోనూ మనం ఏ రకమైన ప్రగతిని సాధించినట్లు? ప్రకృతి అనుల్లంఘనీయమైన శాసనాలకు బద్దులమైపోయి పైగా ప్రకృతిని జయించామని భ్రమిస్తున్నాం. మాయ అంటే ఇదే. శరీరాన్నిచ్చిన తండ్రికి శరణాగతుడు కావడం కొంత కష్టంగా అనిపించవచ్చును. ఎందుకంటే అతడు సామాన్యుడు. అతని జ్ఞానం, సామర్థ్యం పరిమితాలు. కానీ శ్రీకృష్ణుడు అలాంటి సామాన్యమైన తండ్రి కాడు. ఆయన అనంతుడు. ఆయన జ్ఞానం, శక్తి, సంపద, సౌందర్యం, కీర్తి, వైరాగ్యం అన్నింటిలో అపరిమితుడు. అలాంటి తండ్రి దగ్గర చేరి ఆయన సంపదలను అనుభవించడం మన అదృష్టం అని మనం భావించాలి. అయితే ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు దేవాదిదేవుడు లేనే లేడని కూడా ప్రచారం చేస్తున్నారు. మనుష్యులు ఎందుకు ఆయనను వెతికి కనుక్కొనడం లేదు? దీనికి సమాధానం భగవద్గీతలో ఇలా చెప్పబడింది: న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురాం భావమాశ్రితాః. చెడు పనులు చేసేవారు మూఢులు, మానవాధములు, మాయచేత అపహరింపబడిన జ్ఞానం కలవారు, రాక్షసులకు సంబంధించిన నాస్తిక స్వభావం కలవారు నన్ను శరణు పొందజాలరు. మూఢులు పై విధంగా వర్గీకరించబడ్డారు. దుష్కృతుడైన వాడు శాస్త్ర విధులకు వ్యతిరేకి, వేద విధులను ధిక్కరించడమే నాగరికతగా భావిస్తాడు. ఈ లక్షణాన్ని బట్టి సుకృతుడు అంటే శాస్త్రధిక్కారం చేయనివాడు అని భావించాలి. సుకృతునికి, దుష్కృతునికి గల భేదం నిర్ణయించడానికి ఒక కొలబద్ద ఉండాలి. క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు, బౌద్ధులకు ప్రతి నాగరిక దేశానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. దాని ప్రకారం నడవనివాడు వెలివేయబడతాడు. అతనినే దుష్కృతుడు అంటారు. పై శ్లోకంలో పేర్కొనబడిన మరో వర్గం మూఢుడు, నరాధముడు. ఇతడు మానవ సంఘంలో అట్టడుగున ఉన్నవాడు. మాయయాపహృతజ్ఞాన అంటే మాయచేత లేక భ్రాంతి చేత అపహరింపబడిన జ్ఞానం కలవాడు. ఆసురం భావమాశ్రితాః అంటే పూర్తిగా నాస్తికులు. జగజ్జనకుణ్ణి ఆశ్రయించడంలో ఏ నష్టం లేకపోయినా ఈ 4 వర్గాల వారు ఆయనను ఆశ్రయించరు. దానికి ఫలితంగా దేవాదిదేవుని ప్రతినిధుల చేత నిత్యం దండించబడతారు. వారి చెంపలను పగలగొట్టడం, బెత్తంతో బాదడం,
ఎడాపెడా తన్నడం చేయక తప్పదు. ఈ దండనలను వారు అనుభవించి తీరాలి. చెడు తిరుగుళ్ళు తిరిగే కుమారుణ్ణి తండ్రి దండించినట్లు ప్రకృతి అట్టి మూడులకు కొన్ని దండనలు విధించవలసి వస్తుంది. అయినా ప్రకృతి మనకు ఆహారాన్ని, ఇతర అవసరాలను అందిస్తూ పోషిస్తూ ఉంటుంది. అత్యంత ఐశ్వర్యవంతుని బిడ్డలము గనక ఈ సౌకర్యాలు మనకు కొనసాగుతూ ఉంటాయి. మనం శరణు పొందినా పొందకపోయినా శ్రీకృష్ణుడు మనపై దయ చూపిస్తూనే ఉంటాడు. ఈ విధంగా మనం మన తండ్రి ద్వారా ఎన్నో సౌఖ్యాలు పొందుతున్నప్పటికీ దుష్కృతుడు నిషిద్ధ కర్మలు చేస్తూనే ఉంటాడు. వాటికి తగిన దండనలు అనుభవిస్తూనే ఉంటాడు. ఈ మానవ శరీరాన్ని శ్రీకృష్ణుని తెలుసుకోవడానికి ఉపయోగించనివాడు నరాధముడు. మన అసలైన తండ్రి శ్రీకృష్ణునితో మన బాంధవ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి తన శరీరాన్ని ఉపయోగించనివాడు మానవులలో అట్టడుగున ఉన్నవాడని పరిగణించాలి. జంతువులు ఆహారం తీసుకుంటాయి, నిద్రపోతాయి, మైథునం చేస్తాయి, ఆత్మరక్షణ చేసుకుంటాయి, చివరికి మరణిస్తాయి. అవి ఉత్తమ చైతన్యాన్ని ఉపయోగించుకోలేవు. అధమజాతి ప్రాణులకది సాధ్యం కాదు. మనిషి కూడా పశువులలాగే ప్రవర్తిస్తూ తన చైతన్యాన్ని పెంచుకునే అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మానవ స్థాయి నుంచి పతనమై మరుసటి జన్మలో పశువై జన్మిస్తాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం వలన మనకు మంచి ఉన్నతమైన శరీరం, బుద్ధి లభించాయి. మనం వాటిని ఉపయోగించుకోకపోతే శ్రీకృష్ణుడు వాటిని మళ్ళీ ఎందుకిస్తాడు? అనేక లక్షల సంవత్సరాల పరిణామం ఫలితంగా మనకు ఈ మానవ దేహం లభించింది. 84 లక్షల జీవరాశుల దేహాలలో జీవిస్తూ క్రమ పరిణామం చెందుతూ పరిభ్రమిస్తూ ఉన్న జీవాత్మకు ఈ జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి పొందడానికి ఈ మానవ శరీరం మంచి అవకాశాన్ని కలుగజేస్తుంది. ఈ అవకాశం కేవలం శ్రీకృష్ణుని కృపచేతనే మనకు కలిగింది. దీనిని జారవిడుచుకుంటే మనం నరాధములము కాక మరేమవుతాం? ఏదో ఒక విశ్వవిద్యాలయం నుంచి మనం ఎంఏ, పిహెచ్డి పట్టాలను సంపాదించినా మాయాశక్తి ఈ లౌకిక విజ్ఞానాన్ని అపహరించి వేస్తుంది. నిజంగా బుద్ధిమంతుడైన వాడు తాను ఎవరో, భగవంతుడు ఎవరో, భౌతిక ప్రకృతి ఎలాంటిదో, ఈ ప్రకృతి చేతిలో చిక్కుకొని ఎందుకు తాను దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో, ఆ దుఃఖ నివారణకు ఉపాయం ఏమిటో తెలుసుకోవడానికి తన తెలివిని ఉపయోగిస్తాడు. మన ఇంద్రియాల ఆనందం కోసం మోటారు బండినో, దూరదర్శినినో, ఆకాశవాణి యంత్రాన్నో నిర్మించడానికి మన తెలివిని ఉపయోగిస్తున్నాము. కానీ భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఇందుకు కాదని మనం గుర్తించడం లేదు. నిజమైన జీవిత సమస్యలను అర్థం చేసుకోవడానికి మనకు జ్ఞానం ప్రసాదించబడింది. కానీ దానిని ఇతర విషయాలకై ఉపయోగించరాదు. మనుష్యులు మోటారు బళ్ళు నిర్మించడం, వాటిని నడపడం నేర్చుకొని అదే విద్య అనుకుంటున్నారు. అయితే ఈ మోటారు బళ్ళు నిర్మించక పూర్వం కూడా ప్రజలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సౌకర్యం కొంచెం పెరిగి ఉండవచ్చు. దానితో పాటు వాతావరణ కాలుష్యం అనే కొత్త సమస్య ఏర్పడింది. ఇదే మాయ అంటే. మనం సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ సౌకర్యాలు మనకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇన్ని ఆధునిక సౌకర్యాలను సృష్టించుకోవడంలో మన శక్తిని వ్యర్థం చేసే బదులు అదే శక్తిని మనం ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగించాలి. మనకు దుఃఖాలను అనుభవించడం ఇష్టం లేదు కాబట్టి మన మీద దుఃఖం బలవంతంగా ఎందుకు రుద్దబడుతోందో మనం గ్రహించాలి. విజ్ఞానం అనబడే దానితో అణ్వస్త్రం అనే మారణాస్త్రాన్ని నిర్మించడంలో మాత్రం మనం చాలా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాం. పైగా ఇది గొప్ప విజ్ఞాన ప్రగతి అని విర్రవీగుతున్నాం. అలా కాక మరణాన్ని నివారించే ఉపాయాన్ని కనిపెట్టగలిగితే అప్పుడు విజ్ఞానంలో నిజంగా మనం ముందడుగు వేసినట్లవుతుంది. మృత్యువు అనేది భౌతిక ప్రకృతిలో ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఒకే ఒక్క అణ్వస్త్రంతో ఎందరినో చంపి మృత్యువును మరింత త్వరగా ఆహ్వానించడానికి మనం ఉబలాట పడుతున్నాం. ఇదే మాయయాపహృత జ్ఞాన అంటే మాయచేత అపహరింపబడిన జ్ఞానం కలవారు చేసే పనులు ఇవి. అసురులు, రాక్షసులు, ప్రముఖ నిరీశ్వరవాదులు భగవంతుడు లేడని సవాల్ చేస్తారు. జగజ్జనకుడే లేకపోతే మనం జన్మించి ఉండేవాళ్లం కాదు. మరి ఆయన లేడని అనటంలో అర్థం ఏమిటి? మానవులలో దేవతలు, రాక్షసులు అని 2 వర్గాలు ఉన్నట్లు వేదాలు చెప్తున్నాయి. దేవతలంటే ఎవరు? భగవంతునికి భక్తులు. ఆయన వలనే ప్రవర్తిస్తారు గనక వారిని దేవతలు అన్నారు. భగవంతుని శాసనాలను ధిక్కరించిన వారు రాక్షసులు. ఈ 2 వర్గాల వారు మానవ సంఘంలో ఎప్పుడూ ఉంటారు.
శ్రీకృష్ణుని చేరే వరకు మనందరం కలిసి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దామా మరి?